అందరికీ నమస్కారం. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ మీదే చర్చ జరుగుతుంది. అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమకు ఏ విధంగా నిధులు వచ్చాయి, ఎటువంటి నిధులు వచ్చాయి, ఎంతవరకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. సహజంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మొత్తం ఇదే చర్చ జరుగుతుంది. అయితే కూటమి నేతలు అయితే మాత్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కడా లేనటువంటి నిధులు పెద్ద ఎత్తున వచ్చాయి. చంద్రబాబు నేతృత్వంలో మరి ఈ నిధులైతే ఖచ్చితంగా భారీగా రాష్ట్రానికి తీసుకొచ్చారని కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే అందుకున్న పరిస్థితి. కూటమి నేతలు ఒకవైపు ఇలా ఆలోచిస్తుండగా మరోవైపు వైఎస్ఆర్సీపీ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపెట్టారు. బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఏమాత్రం కూడా నిధులు కేటాయించలేదు, ఎక్కువగా కేటాయించలేదు. బీహార్తో పోల్చుకుంటే, నితీష్ కుమార్తో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు ఈ నిధులు రాబట్టడంలో చాలా వెనుకబడిపోయారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో అసలు ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైనటువంటి నిధులు వచ్చాయని మనం ఒకసారి పరిశీలిస్తే ఒక అమరావతికి మాత్రమే 15,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు కేటాయించారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందంటూ నిర్మలా సీతారామన్ అయితే చెప్పిన పరిస్థితి. అయితే ఇక చూసుకుంటే పోలవరానికి నిధులు సమకూరుస్తాము, అంతేకాకుండా వెనుకబడిన జిల్లాలకు ఖచ్చితంగా మేము సహకరిస్తాము, దీంతోపాటు రాష్ట్ర పురోభివృద్ధి కోసం విభజన హామీలకు కట్టుబడి ఉన్నాము, అంతేకాకుండా ఏదైనా మరి రాష్ట్రం అప్పులు చేస్తే అప్పులు రుణ పరిమితికి కావాలనుకుంటే ఖచ్చితంగా కార్పొరేషన్ నుంచి సహకారం అందిస్తామంటూ నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ సందర్భంగా ఇచ్చిన హామీలు అయితే మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కూడా చర్చ జరిగింది. అయితే ఒక పక్క తెలుగుదేశం కానీ ఇతర కూటమి నేతలు కానీ చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున నిధుల ప్రవాహం అయితే జరిగింది. దానికి ముఖ్యమంత్రి కారణం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఇంత భారీ ఎత్తున బడ్జెట్లో నిధులైతే రాబట్టారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా ఈ బడ్జెట్లో అంత పెద్ద ఎత్తున నిధులు అయితే వచ్చాయా అనేది ఒకసారి పరిశీలిస్తే, అంతేకాకుండా ఈ బడ్జెట్లో ఏపీకి ఎంతవరకు వచ్చాయని ఒకసారి పరిశీలిస్తే దీనికి ఆర్థికవేత్తలు ఏమీ కావాల్సిన అవసరం లేదు, లేకపోతే పేరాలు తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్కి ఒక ఫిగర్ మాత్రమే కనబడుతుంది. అది కూడా అమరావతికి సంబంధించిన మాత్రమే. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇక ఎక్కడా కూడా ఎటువంటి ఫిగరు లేదు. అంతేకాకుండా ఎక్కడా కూడా హామీలు అయితే ఉన్నాయి, కానీ మరి పలానా టైంలో ఈ హామీలు నెరవేరుస్తాము, ఇంత బడ్జెట్ దీనికి కేటాయిస్తున్నాము, ఇన్ని నిధులైతే దీనికి వస్తాయని కూడా ఎక్కడా కూడా స్పష్టమైన హామీ అయితే లేదు. స్పష్టమైన సంఖ్య కూడా ఎక్కడా కనిపించట్లేదు. పోలవరాన్ని నిర్మిస్తామంటున్నారు. పోలవరాన్ని నిర్మించడం ఏంటి? పోలవరం నిర్మాణం జరుగుతుంది. పోలవరానికి బడ్జెట్లో ఖచ్చితంగా ఇదిగో పూర్తి చేసేందుకు ఇదిగో ఇంత మేరకు ఈ నిధులు కేటాయించామని ఎక్కడా కూడా లేకపోవడం చాలా దురదృష్టకరమని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇదిగో విభజన హామీల వల్ల ఏపీ నష్టపోయింది కాబట్టి ఇదిగో ఇన్ని 100 కోట్ల రూపాయలు, ఇన్ని 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కూడా ఎక్కడా కూడా నోటి మాట కానీ ఎక్కడా ఒక సంఖ్యాపరంగా ఎక్కడా లేదు. హామీలు మాత్రం ఏదో ఎన్నికల హామీలాగా నిర్మలా సీతారామన్ హామీలకు మాత్రమే పరిమితమయ్యారు ఈ బడ్జెట్లో. ఇక అంతేకాకుండా ఇక చూసుకుంటే ఎందుకు ఈ హామీలు నిజంగా నెరవేరుతాయంటే చెప్పలేము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నుంచి ఏపీకి న్యాయం చేస్తాము, ఏపీ విభజన హామీలను నెరవేరుస్తామంటూ దాదాపు 10 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తూ ఉన్నారు. మనం వింటూనే ఉన్నాం. ఎక్కడా కూడా ఒక పూచక పుల్ల నెరవేర్చిన పాపాన పోలేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం 15,000 కోట్ల రూపాయలు అమరావతికి వస్తేనే పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్న కూటమి నేతలకు నిజంగా అసలు అంత పండగ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అంతేకాకుండా బీహార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కేవలం చంద్రబాబు నాయుడు ప్లస్ ఒకవైపు మరి నితీష్ కుమార్, వీరిద్దరి ప్రోత్సాహంతోనే, వీరిద్దరి మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందన్న సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఖచ్చితంగా నితీష్ కుమార్ ఘనమైన చాలా సముచితమైన స్థానంతో బడ్జెట్ కేటాయింపులు జరిగినాయని కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు చూసుకుంటే
ఒక పక్క మరి నిర్మాణ రంగానికి కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాదాపు 26,000 కోట్ల రూపాయలు బీహార్కు కేటాయించిన పరిస్థితి. మరొక హామీ ప్రకారం 11,000 కోట్ల రూపాయలు మరొక హామీ అయితే దాంట్లో హామీ కాదు కేటాయింపులు జరిగినాయి. ఆ తర్వాత మరొక 10,000 కోట్ల రూపాయలు మరి నిధులు కూడా కేటాయించడం జరిగింది. దాదాపుగా బీహార్కి 50,000 కోట్ల రూపాయల మేర బడ్జెట్లో కేటాయింపులు జరిగాయంటే మరి నితీష్ కుమార్ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ రాష్ట్రానికి న్యాయం చేకూర్చుకున్నారు, న్యాయం చేసుకున్నారని ఒక పక్క చర్చ జరుగుతుంటే కేవలం చంద్రబాబు 15,000 కోట్లతో సంబరపడిపోతున్న పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిజంగా ఏంటి ఈ దుర్మార్గమైన పరిస్థితి ఏంటి? ఎందుకు నిధులు అడగలేకపోతున్నారు? ఓన్లీ ప్యాకేజే, ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఎన్నికల సందర్భంగా చెప్పిన పరిస్థితి. అది గాలికి వదిలేసి, అంతేకాకుండా మీ మీద, మీ సభ్యుల మీద, మీ బలం మీద ఆధారపడినటువంటి మోడీని మీరెందుకు నిలదీయట్లేదు? ప్రత్యేక హోదా కాకపోతే కానీ నిధులు కూడా అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఉందా అంటే నిజమే అనిపిస్తుంది. నిజంగా చాలా దురదృష్టకరం. ఈ బడ్జెట్లో మరి కేటాయింపులకు లేకపోగా ఒట్టొట్టి హామీలతోనే నిర్మలా సీతారామన్ సరిపెట్టినా కానీ ఇది పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధుల ప్రవాహం జరిగిందంటూ సంబరం చేసుకుంటున్న కూటమి నేతలు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఖచ్చితంగా ఈ బడ్జెట్ మీద మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీని కానీ లేకపోతే నిర్మలా సీతారామన్ కలిసి దీన్ని పునర్సమీక్షించాలి. ఏపీకి రావాల్సిన నిధులు విషయంలో మళ్ళీ ఆలోచన చేయాలని మరోసారి కోరితే రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తారు. అంతేగాని 15,000 కోట్ల రూపాయలు అమరావతికి వచ్చినాయని సంబరాలు చేసుకుంటే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని క్షమించరని తెలియజేస్తున్నారు.